ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 5/7/2025 కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 బై జిడ్డి కృష్ణమూర్తి. యువర్ చిల్డ్రన్ అండ్ దేర్ సక్సెస్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఓకే. మీ పిల్లలు వాళ్ళ జయము. చాలా అద్భుతమైన సౌందర్యమైన సాయంత్రం. ఆ కొండల శిఖరాలన్నీ కూడా సూర్యాస్తమయమైన సూర్యుడి కాంతితో ప్రకాశిస్తున్నాయి. మార్గంలో ఉన్న ఆ మార్గమేమో వ్యాలీకి దారితీస్తుంది. ఆ అక్కడ ఇసుక ఉంది. ఆ మార్గంలో 4 వడ్రంగి పిట్టలు అవి ఏంటంటే అక్కడ స్నానం చేస్తున్నాయి. వాటికి ఉన్న పొడుగాటి ముక్కులతో అవేమో ఇసుకని తీసుకుని వాటి కిందకి ఇసుకని లాక్కుంటున్నాయి. వాటి రెక్కలు శరీరాల్ని లోపలికి తోస్తూ ఉంటే ఆ అవేమో నీ రెక్కలోని కొడుతూ ఉన్నాయి. అప్పుడు మళ్ళీ అంతా మొదలెడతాయి. అంటే అవన్నీ అలా అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అంటాను. వాటి యొక్క టఫ్ట్ అంటే తల మీద ఉన్న పింఛం కిందకి మీదకి అవుతుంది. అవి ముక్కేమో పొడుగాటిది, పింఛమేమో కిందకి మీదకి అవుతుంది. అవి ఒకటినొకటి పిలుచుకుంటున్నాయి, ఎంతో ఆనందిస్తున్నాయి. వాటిని ఏమీ డిస్టర్బ్ చేయకుండా మేమేమో ఆ మార్గంలో నడుస్తున్నాం. షార్ట్ అంటే పొట్టిగా ముగురుగా ఉన్నటువంటి ఆ అంటే బాగా దళసరిగా ఉన్న ఆ గడ్డి ఈ మధ్య ఉన్నటువంటి వర్షాల వల్ల వచ్చింది. కొన్ని అడుగుల దూరంలో ఒక పెద్ద పాము ఉంది. పసుపచ్చగా చాలా శక్తివంతంగా ఉంది. దాని యొక్క తల సన్నంగా ఉంది. పెయింటెడ్, ఎంతో పెయింట్ చేసినట్టుగా, అంటే క్రూరత్వం అన్నది క్రూయల్ గా షేప్ చేసినట్టుగా ఉంది. ఇది ఆ పక్షుల వైపు తీవ్రంగా ఉంది, వాటిని డిస్టర్బ్ చేయడానికి. దానికి ఉన్న నల్లటి కళ్ళు ఏ కదలిక లేకుండా చూస్తున్నాయి. నల్లగా ఉన్న నాలిక రెండుగా చీలి అది లోపలికి వెళ్తోంది, పైకి వస్తుంది. అదేమో ఎవ్వరికి తెలియకుండా ఆ పక్షుల వైపు, అంటే దాన్ని గమనించకుండా అది వెళ్ళిపోతుంది. ఆ పక్షుల్ని అంటే ఏ చెడి చప్పుడు కాకుండా ఆ పాము పక్షుల దగ్గరికి వెళ్తుంది. అది ఒక నాగుపాము. దాని యొక్క పొలుసులు ఏమీ చప్పుడు చేయట్లేదు. ఆ గ్రాస్ మీద, అది గడ్డి మీద వెళ్తే
అది చంపితే అది కరుస్తే చనిపోవడమే ఉంటుంది. అది డేంజరస్, అపాయకరమైనదైనా సౌందర్యంగా ఉంది, ఎంతో మెరుస్తూ ఉంది. ఆ డార్క్ గా ఉన్న కాంతిలో అది మెరుస్తోంది. ఒక్కసారి అండి, ఇది ఏంటి? అంటే చీకటిలో కూడా అది మెరుస్తోంది. తర్వాత అక్కడ సడన్ గా అంటే ఆ, అది ఏం చేస్తున్నదంటే, అది బహుశా దాని యొక్క పాత ఆ చర్మాన్ని ఈ మధ్య వదిలేసి ఉంటుంది. సడన్ గా ఆ 4 పక్షులు అవి ఎగిరిపోయాయి గాలిలోకి అరుస్తూ. అప్పుడు మీకు అద్భుతమైన విషయం జరిగింది. ఒక నాగుపాము రిలాక్స్ అయింది. ఇది ఇంతసేపు టెన్స్ గా ఉంది, ఇప్పుడు అది లైఫ్లెస్ గా అయిపోయింది, భూమిలో భాగంగా ఉంది. ఒక్క సెకండ్ లో మృతప్రాయంగా అయిపోయింది. అదెంతో నెమ్మదిగా సులువుగా తలొక్కటి ఎత్తుతూ కదులుతోంది. మేము కొంచెంగా సౌండ్ చేయగానే ఇది మళ్ళీ పెక్యూలియర్ గా నిశ్చలంగా అయిపోయింది. దానికి మళ్ళీ ఆ నిశ్చలత్వం ఏంటంటే భయము మృత్యు అనే భయం అన్నమాట. అందుకే అది కదలకుండా అయిపోయింది. ఆవిడ ఒక వయస్సు మళ్ళిన స్త్రీ, పొట్టిగా తెల్లటి జుట్టుతో, కానీ బాగానే ఉంచుకున్నారు ఆ జుట్టుని. ఆవిడ సౌమ్యంగా మాట్లాడుతున్నా, ఆవిడ యొక్క ఫిగర్ అన్నది, ఆవిడ నడిచే తీరు, ఆవిడ యొక్క హావభావ ప్రదర్శన, ఆవిడ తలని పంకించే విధానం, ఇవన్నీ కూడా లోతైనటువంటి దొండగీడితనంతో ఉన్నారు. ఆ వాయిస్ లో అవన్నీ కూడా కనబడుతున్నాయి. ఆవిడకో పెద్ద కుటుంబం ఉంది, ఎంతో మంది కొడుకులు కూతుర్లు ఉన్నారు. ఆమె భర్త చనిపోయారు కొన్నాళ్ల కిందట. వాళ్ళందరినీ తానే పెంచి పెద్ద చెయ్యాలి. ఆమె కొడుకుల్లో ఒక ఆయన ఎంతో గర్వంగా చెప్తున్నారు, ఒక జయప్రదమైన డాక్టర్, ఎంతో పెద్ద ప్రాక్టీస్ ఉంది ఆవిడకి. అతను ఇంకా సర్జన్ కూడాను. ఆమె కూతురిలో ఒక ఆమె చాలా తెలివైన ఆవిడ, జయప్రదంగా అయినటువంటి రాజకీయవేత్త. అయితే ఆవిడ ఏ కష్టము లేకుండా తన మనాన్న జీవిస్తోంది. ఆవిడ ఒక చిరునవ్వుతో చెప్తోంది ఇవన్నీ. ఆ చిరునవ్వులో మీకు అర్థమైందా స్త్రీలేమిటో అన్నట్టు చెప్తోంది. ఆ విధంగా ఆవిడ యొక్క రాజకీయమైనటువంటి పొలిటికల్ లేడీ హ్యాడ్ స్పిరిచువల్ ఆస్పిరేషన్స్. ఈ రాజకీయం ఇంట్రెస్ట్ ఉన్న ఆవిడకిట ఆధ్యాత్మికమైన ఆశయాలు కూడా ఉన్నాయి. అయితే ఆధ్యాత్మిక ఆశయాలంటే మీ ఉద్దేశ్యం అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, she went on explain that this political lady had spiritual aspirations అని చెప్తూ, ఆధ్యాత్మికమైనటువంటి ఆశయాలంటే ఆవిడ ఏదో ఒక మతానికి కానీ వేదాంతమైన గ్రూపుకి ఆవిడ హెడ్ అవ్వాలనుకుంటుంది అని కోరుకుంటుంది. ఇతరుల మీద పవర్ కలిగి ఉండడం, ఒక సంస్థ ద్వారా
అవ్వచ్చు. అది చాలా క్రూరమైంది కదా. అదే రాజకీయవేత్తలందరి మార్గం. వాళ్ళు పాలిటిక్స్ లో ఉన్నా లేకపోయినా ఇవిల్ గానే ఉంటారు. మీరు ఈ రకమైనటువంటి క్రూరత్వాన్ని, చెడ్డతనాన్ని మీరు ఎంతో ఆహ్లాదమైనటువంటి మోసపూరితమైన మాటల్లో దాచొచ్చు. కానీ పవర్ కోసం కోరిక ఎప్పుడూ చెడే కదా. అయితే ఆవిడ విన్నారు గాని చెప్పిన దానికి ఆవిడకి అర్ధరహితంగా అనిపించింది. ఆవిడకేం అర్థం కనిపించలేదు. అయితే ఆవిడ ముఖం మీద ఇలా రాసి ఉందన్నమాట. ఆవిడకి అంటే ఆవిడ ముఖంలో చూస్తే తెలుస్తుంది ఆవిడకి ఇంకేదో వాటితో సంబంధం. అది ఏమిటి అన్నది ఇప్పుడు ఆవిడ చెప్తారు. ఆవిడ ఇంకా చెప్తున్నారు. ఆ, తన ఇతర పిల్లల యొక్క పనులు అవన్నీ చాలా శక్తివంతంగా చాలా బాగా జరుగుతున్నాయి. ఒక్కడే ఎక్సెప్ట్ వన్ షీ రియల్లీ లవ్డ్, ఒక్కడి తప్ప అన్నీ కూడా అందరూ కూడా చాలా బాగా పనులవి చేసుకుంటున్నారు. దుఃఖం అంటే ఏమిటి ఆవిడ అడిగారు సడన్ గా. నాకెక్కడో నా బ్యాక్గ్రౌండ్ లో, నా జీవితంలో ఆ దుఃఖం ఎప్పుడు ఎక్కడో ఉంటుంది. ఒక్కడి తప్ప నా పిల్లలందరూ కూడా చాలా బాగా ధనవంతులు, సంపన్నపరులు, తృప్తిగా ఉన్నారు. కానీ దుఃఖం అన్నది నిరంతరాయంగా నాతో ఉంటుంది. నేను నా యొక్క అంటే నేనేమి దాంట్లో చేయి దూర్చకపోయినా అది నన్ను తోస్తోంది. నేను రాత్రి చాలా టైము మేలుకునే ఉంటాను. ఇదంతా నాకు ఎందుకు వస్తోంది? నా చిన్న కొడుకు కోసం కూడా నాకు ఎక్కువగా కన్సర్న్ ఉంది. ఆయన ఒక ఫెయిల్యూర్ అయిపోయాడు. ఆయన ఏది ముట్టుకున్నా అది మొక్కలైపోతుంది. ఆయన వివాహం, సంబంధ బాంధవ్యాలు, తన బ్రదర్స్ తో, సిస్టర్స్ తో, తన స్నేహితులతో అలాగే ఉంది. ఆయనకు ఒక జాబ్ లేదు. అయితే ఆయన ఏదైనా చేసినప్పుడు ఏదో ఒక రకమైన అంటే ఇది జరిగేది, ఆయన ఉద్యోగంలోంచి తీసేసేవారు. ఆయన ఎవరు కూడా ఆయనకి సహాయం చేయడానికి సమర్థులుగా లేరు. నేను ఆయన కోసమే వరి అవుతాను. నా దుఃఖానికి ఆయన తోడైనప్పటికీ నాకున్న దుఃఖానికి ఆయనే మూలమని నేను అనుకోను. దుఃఖం అంటేనేంటి? నాకు నా ఆతురతలున్నాయి, నిస్పృహలున్నాయి, భౌతికమైన బాధ ఉంది. అయితే ఈ నిరంతరంగా ఉన్న దుఃఖం అన్నది వీటన్నిటికీ ఆవలుంది. దీనికి కారణం నాకేం తెలియట్లేదు. ఆ విషయం మనం మాట్లాడదామా అని అడిగారు. మీ పిల్లలు అంటే మీకెంతో గర్వకారణంగా ఉంది, వాళ్ళ జయం అన్నా. నేనేమనుకుంటున్నానంటే ఏ తల్లిదండ్రులైనా లాస్ట్ వన్ తప్ప మిగతా వాళ్ళందరూ బాగా ఉన్నందుకు అలాగే అనుకుంటారు. వాళ్ళు సంపన్నంగా ఆనందంగా ఉన్నారు. మీరు అయినా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు?
మీ దుఃఖంతో దీనికి సంబంధం ఉంది. వాళ్ళ జయంతో మీకేమీ మీ దుఃఖానికి సంబంధం లేదని మీరు చెప్పగలరా? అవును, దానికి వ్యతిరేకంగా నేను దానికోసం ఎక్కువ సంతోషంగా ఉన్నాను. అయితే ఏమిటి మీ దుఃఖానికి మూలం అని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ యొక్క హస్బెండ్ యొక్క మృత్యువా, అది మీకు చాలా లోతుగా ప్రభావం చేసిందా, మీరు ఇంకా దాంతోటి ప్రభావితమై ఉన్నారా? అవును, ఇది నాకు ఒక పెద్ద షాకే. నేను చాలా ఒంటరిగా అయిపోయాను ఆయన మృత్యు తర్వాత. నా ఒంటరితనం నేను మర్చిపోయాను ఇప్పుడు. అండ్ దుఃఖం అన్నది, నేను పిల్లల్ని చూడాలి, నాకు టైమే లేదు నా కోసం నేను ఆలోచించుకోవడానికి. మీరేమనుకుంటున్నారు, మీ టైం అన్నది మీ ఒంటరితనాన్ని మీ దుఃఖాన్ని తీసేస్తుందా? బరీ అంటే మీ మనస్సులో లోతైన పొరలలో ఈ ఒంటరితనము దుఃఖము, వాటిని మీరు మర్చిపోయినా అవి ఉన్నాయా లేదా అని అడిగారు. అయితే ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉన్న దుఃఖానికి కారణం అవ్వచ్చు కదా. అయితే నేను చెప్పినట్టుగా నా భర్త యొక్క మృతి నాకు షాకే. కానీ ఏదోలాగా నేను ఆశిస్తున్నది, ఎన్నో భయాలతో దాన్ని అంగీకరిస్తున్నాను. ఒక అమ్మాయిగా నేను మ్యారేజ్ చేసుకోకముందు నేను నా యొక్క తండ్రి యొక్క మృత్యు చూశాను. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా మదర్ మృత్యు చూశాను. అఫీషియల్ గా ఉన్న మతాల్లో నాకు ఎప్పుడు ఉత్సాహం లేదు. ఎన్నో రకాలైన ఎక్స్ప్లెనేషన్స్ మృత్యు కోసం, తర్వాత రాబోయే జన్మలు, అవేమీ నాకు పెద్ద నేను పట్టించుకోలేదు. మృత్యు తప్పనిసరి, దానిని మనం అంగీకరిద్దాం. ఏ రకమైన గందరగోళం లేకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు అంగీకరించాల్సిందే. ఆ విధంగా మీరు మృత్యువుని భావిస్తున్నారు. అయితే మీకున్న ఒంటరితనాన్ని అంత సులువుగా మీరు చెప్పగలరా? అంటే దానికి కారణం ఇదేను, మృత్యు అన్నది రేపటికి సంబంధించింది. బహుశా అది వచ్చినప్పుడే మనం దాన్ని ఎదుర్కోవాలి. ఈ ఒంటరితనం అన్నది ఎప్పుడూ ఉన్నది కదా. మీరు డెలిబరేట్ గా దానిలోంచి బయటపడుతున్నారు, అయినా అది అక్కడే ఉంది మీ ఆ తలుపు వెనకాల. మీరు ఆ లోన్లీనెస్ ని ఒకసారి ఆహ్వానించి అదేమిటో చూడొచ్చు కదా. నాకు దాని సంగతి ఏమీ తెలియదు. ఈ ఒంటరితనం అన్నది నాకు ఆహ్లాదంగా ఉండదు. ఆ భయంకరమైన ఫీలింగ్ నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాను. అది చాలా భయంకరంగా ఉంది. మీరు దీన్ని అవగాహన చేసుకోవద్దా సంపూర్ణంగా? అదే మీ దుఃఖానికి కారణమేమో. అది నాకు అంత బాధ కలిగిస్తున్నప్పుడు దానిని నేను ఎలా అవగాహన చేసుకుంటాను? అదే నాకు బాధ కలిగిస్తున్నప్పుడు దాన్ని నేను ఎలా అవగాహన చేసుకుంటాను? ఒంటరితనం మీకు బాధనివ్వదు.
ఆ ఒంటరితనం కోసం ఉన్న ఐడియా మీకు భయాన్ని ఇస్తుంది. మీరెప్పుడు లోన్లీనెస్ అన్న స్థితిని అనుభవించలేదు. మీరు దాని మీద ఏదో ఒక భయంకరమైనటువంటి అవగాహనతో దాని నుంచి బయటకు వచ్చేయాలని, లేకపోతే దాన్ని అధిగమించడానికి మార్గం ఏదో కనిపెట్టాలన్న భావంతోనే ఉంటున్నారు. దాన్ని ఎప్పుడు వదిలేద్దాం అనే భావంతోటే ఉంటున్నారు. ఎప్పుడు మీరు దాన్ని చూడలేదు. మీరు ఎప్పుడు దానితో డైరెక్ట్ గా కాంటాక్ట్ లో లేరు. ఈ ఒంటరితనాన్ని దూరంగా తరిమేయడానికి మీ నుంచి మీ పిల్లల యాక్టివిటీస్ లోని ద్వారా మీరు దాని నుంచి పారిపోయారు. వాళ్ళ జయం అనే దాంట్లో మీరు ఆ ఒంటరితనంలోంచి ఎస్కేప్ అయిపోతున్నారు. వాళ్ళ యొక్క జయం అన్నది అది మీ జయంగా అయిపోయింది. కానీ దీని వెనకాల ఈ జయాన్ని పూజించడం వెనకాల ఒక డీప్ కన్సర్న్ ఉంది మీకు. మీకెలా తెలుసు అని అడిగారు. మీరు దేనిలోంచి ఎస్కేప్ అయ్యారో, రేడియో, సోషల్ యాక్టివిటీ అని, లేకపోతే ఏదో ఒక సిద్ధాంతం, ఇదంతటిని సోకాల్డ్ మీరు ప్రేమ అనుకుంటున్నవి మొదలైనవన్నీ, అవన్నీ చాలా ముఖ్యమే. ఒక డ్రంకర్డ్కి డ్రింక్ ఎంత అవసరమో మీకు అవన్నీ అంత అవసరం. జయాన్ని ఆరాధించడంలో వ్యక్తిత్వాలను వాళ్ళు కోల్పోతారు. లేకపోతే ఒక ఊహాత్మక చిత్రాన్ని, లేకపోతే ఒక ఆదర్శాన్ని. కానీ అన్ని ఆదర్శాలు భ్రాంతికరమైనవి. తన్ను తాను కోల్పోవడం అన్నది అక్కడ ఆతురత ఉంటుంది. చెప్పాలంటే మీ పిల్లలు యొక్క జయం అదే మీకు ఒక బాధకి కారణమైంది. మీకేమో డీపర్ కన్సర్న్ వాళ్ళ కోసం ఉంది, మీకోసం ఉంది. వాళ్ళ సక్సెస్ ని మీరు అభినందించడం బదులుగా వాళ్ళ యొక్క చప్పట్లు, అందరూ వాళ్ళు పబ్లిక్ లోంచి వాళ్ళు పొందినవి, దీని వెనకాల ఒక రకమైన సిగ్గు కూడా ఉంది, విసుగుంది, నిస్పృహ ఉంది. ఇలా నేను అన్నందుకు క్షమించండి దయచేసి. మీకు డీప్ గా నిస్పృహతో వాళ్ళ యొక్క జయం విషయంలో ఉన్నారా లేదా? నేను ఎప్పుడు కూడా మీకు తెలుసా ఈ విషయం, నేను ఎప్పుడు ఇలాంటివి చెప్పడానికి నాకు డేరింగ్ లేదు. అయితే ఈ నిస్పృహ యొక్క స్వభావం మీరు చెప్పినట్టుగానే ఉంది. మీరు దాన్ని లోపలికి వెళ్ళదలుచుకున్నారా అన్నారు. నాకు వెళ్ళాలనే ఉంది. నాకెప్పుడు కూడా మతపరమైనది ఏ మతానికి చెందకుండా నేను మతపరంగా ఉంటాను. ఇక్కడ అక్కడ నేనేం చదివానంటే మతాల కోసం చదివాను. కానీ ఏ మతపరమైన సంస్థలోని నేను చేరలేదు. ఈ సంస్థాపితమైన మతం అన్నది అది చాలా దూరంగా, అది సఫిషియెంట్ గా కావలసినంతగా సన్నిహితంగా లేదు. నా ప్రాపంచిక జీవితం యొక్క కిందని రిలీజియస్ గ్రూపింగ్ కూడా క్లియర్ గా లేనిది ఉంది. నాకు ఎప్పుడైతే పిల్లలు పుట్టడం మొదలెట్టారో ఎంతో లోతైన ఆశ నా పిల్లల్లో ఒకరు మతపరంగా ఉంటారని. ఏ ఒక్కరూ కూడా
అలా అవ్వలేదు. వాళ్ళకి ఎంతో సంపద, ప్రాపంచికత ఆ లాస్ట్ వన్కి తప్ప మిగతా వాళ్ళకు ఉన్నాయి. ఆయన అన్నీ కలిపిన మిక్స్చర్. వాళ్ళందరూ సామాన్యంగా ఉన్నారు. అందుకోసమే నాకు హర్ట్ అవుతున్నాను. వాళ్ళు ప్రాపంచికతలో మునిగిపోయారు. ఇదంతా కూడా సూపర్ఫిషియల్ గా సిల్లీగా ఉంది. కానీ నేను ఎప్పుడూ ఈ విషయం ఎవరితో డిస్కస్ చేయలేదు. ఎవరితోనైనా చేసినా వాళ్ళకి అవగాహన కూడా ఉంది నేనేం చెప్తున్నాను. అందులో ఒకరు వేరేగా ఉంటారనుకున్నాను. నాకు భయం వేసింది ఎక్కడా అంటే వాళ్ళందరూ కూడా అంటే నాలాగే సామాన్యంగా ఉండితే బహుశా ఇదే నా దుఃఖానికి కారణమేమో. ఈ స్టూపిడ్ స్థితి నుంచి బయటికి రావడం ఎలాగా? నీలోంచా ఇంకొక దాంట్లోంచా? తనలో ఉన్నటువంటి ఈ మీడియోక్రిటీని తాను బయటికి రావచ్చు. బహుశా ఒక డిఫరెంట్ సంబంధ బాంధవ్యాలు ఇతరులతో వస్తాయి. ఒక వ్యక్తి మీడియోకర్ అంటే సామాన్యంగా ఉన్నాడంటే అది ఆయనలో మార్పుకి కారణం. ఒక స్వల్పమైన మనస్సు దానికోసం అది తెలుసుకుని మారడానికి ప్రయత్నిస్తుంది, ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ కోరిక అనేదే సామాన్యమైనది. ఏ కోరికైనా తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి అది స్వల్పమైనది. మనస్సుకు అది స్వల్పమైంది, సామాన్యమైనదని తెలిసినప్పుడు అది దానికోసం ఏమీ చేయలేదు. అప్పుడు ఆ మీడియోక్రిటీలోంచి బ్రేక్ పైకి వచ్చేయచ్చు. అది దానంతదే దాని మీద పనిచేస్తుందన్నారే, అంతే అర్థం ఏమిటని అడిగేది. ఒక పెట్టి మైండ్ అన్నది అది స్వల్పంగా ఉంది, స్వల్పమైన మనస్సు కానీ దానికి అది తెలిస్తే అది మారడానికి ప్రయత్నిస్తుంది. అది అప్పటికీ స్వల్పంగానే ఉంది. మారాలన్న ప్రయత్నం అన్నది ఒక స్వల్ప మనస్సులోంచే ఉత్పత్తి అవుతుంది. ఆ ప్రయత్నము స్వల్పంగానే ఉంటుంది. నేను అది చూస్తున్నాను. ఓకే, మనిషి ఏం చేయగలడు? మనస్సు యొక్క ఏ యాక్షన్ అయినా స్వల్పంగా ఉంటుంది, పరిమితంగా ఉంటుంది. మనస్సు పనిచేయడం ఆగిపోయినప్పుడే ఈ సామాన్యత అన్న దాంట్లోంచి మనం బయటపడగలము. అంటే ఇప్పుడు ఆవిడకి ఏంటంటే తను గొప్పగా అదేదో అంటే మామూలుగా ఉన్నారు అంటే నా పిల్లలు కూడా ఆధ్యాత్మిక చింతన ఏది లేకుండా మీడియోకర్స్ గా ఉండిపోయారు అన్నదే ఆవిడ దుఃఖం. అంటే ఇన్నాళ్ళు ఆవిడకి అది తెలియట్లేదు తనకి కారణం ఏంటి అని. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారేమో ఆవిడలో మీరు మీ పిల్లల సక్సెస్ వెనకాల మీకు దుఃఖం ఉన్నది. స్వల్ప మనస్సు అది స్వల్పం అని తెలిసిపోతే అది దాన్ని అది మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ అయినా అది స్వల్పమైంది. ఆ ప్రయత్నం అన్నది స్వల్ప మనస్సే మారాలనుకుంటుంది. ఆ ప్రయత్నమే స్వల్పం. నేనేం చేయనంటే మనస్సు యొక్క ఏ యాక్టివిటీ అయినా పరిమితంగా ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు ఇదంతా అంతం అయిపోతుందని చెప్పారు.
అర్థమైందా? ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. మీడియోక్రిటీ అంటే చూద్దామండి అసలు కొన్ని. మీడియోక్రిటీ తెలుగులో సామాన్యత ఇచ్చారండి. సామాన్యత అంటే తెలుగులో సామాన్యత లేదా మధ్యస్థత్వం అని అన్నారు. ఇది ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క నాణ్యత అంటే మధ్యస్థత్వం అంటే ఎదుగు పొదుగు ఏది మామూలుగా ఉండిపోయింది. అదే ఏమైనా అర్థమైందా? అమ్మా నమస్తే అమ్మా. ఇప్పుడు మీ పిల్లల యొక్క సక్సెస్ లో నుంచి దుఃఖం అన్నారు కదా, అక్కడ కొద్దిగా క్లారిటీ అర్థం అవ్వలేదమ్మా. ఎలా అది అర్థం అంటే చేసుకో. వాళ్ళంతా సక్సెస్ గా ఉన్నా ప్రాపంచిక విషయాలతోటే ఉంటున్నారు. ఒకటి ఆవిడకి కొంచెంగా ఎవరు కూడా అంటే వాళ్ళు ఎంత సుసంపన్నంగా ఉన్నా ఎంత జయప్రదంగా ఉన్నా ఆ జయం చూసి తనకి ఒక రకమైనటువంటి తను అలా సాధించలేనిదనేది ఒక దుఃఖం ఉంటుంది. రెండోది వాళ్ళు ఎంత ప్రాపంచికతలోనే ఉండిపోయారు అని, అదే నాకు మెయిన్ దుఃఖం అని చెప్పారు. అంటే ప్రాపంచిక విషయాలలోనే వాళ్ళకి ఆసక్తి. అలా అని ఈయన కూడా అంటే ఆవిడ కూడా ఏదైనా ఒక సంస్థాపమైన మతంలో మెంబర్ కాదు. అవునండి. ఉమ్. భాగ్యలక్ష్మి గారు చెప్తారా? లేకపోతే వెంకటలక్ష్మి గారు మాట్లాడతారా? అర్థమైందా ఈ టాపిక్? అర్థమైందండి. కాకపోతే మనతో పాటు మన బిడ్డలు తెలుసుకోవాలన్నది కష్టమండి. ఎందుకంటే ఎవరు తెలుసుకుంటే వాళ్ళే మోక్షం పొందుతారు, కానీ బిడ్డలు కర్మానుసారం పుడతారు, కానీ వాళ్ళ కోసం మనం వాళ్ళు తెలుసుకుంటే మనకు సంతోషం అన్నది వేస్ట్ అండి. అక్కడ అవును. ఏ ఘటం పగిలితే ఆ ఘటమే మహాకాశంలో కలిసినట్టు వాళ్ళ కర్మానుసారం పుడతారండి. వాళ్ళ 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 కర్మల కొలిగి వాళ్ళ పనులు వాళ్ళ వ్యవహారాలు వేరుగా ఉంటాయి. అలాగే మనం మనతో పాటు వాళ్ళు ఉండాలంటే జరగదండి అది. అదోటిను ఎవరో తెలుసుకుంటే మీకు వాళ్ళ జయంలో దుఃఖం ఉంది కదా అని అంటే ఈవిడ ఏది అలాంటివి పొందలేదు అన్నది కూడా ఒకటి అనిపిస్తుంది కదా. అనిపించిన అది ఓ దుఃఖానికే దారి తీసింది కదండి అది. అందుకే అది దుఃఖంగా ఉన్నానని ఆవిడకి అది తెలియలేదు. తెలియలేదండి. అదిను ప్రతి పిల్లల వల్ల ఎవరితోటి డిస్కస్ దుఃఖం ఆనందం చేయలేదు. ఎందుకంటే పిల్లల జయంలో తనకి అలా ఉంటుంది అన్నది ఎవరితోటి డిస్కస్ చేయలేదు. కానీ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఉంటదండి. ఎంత ప్రయోజకులైనా అలాగ అవ్వలేదు నేను అన్నట్టుగా ఒకటి. రెండోది వీళ్ళంతా ప్రాపంచిక మనసులోనే ఉన్నారు, ఎంత ధనము ఎంత సంపదలు ఉన్నా అన్నది అవి ఆమె లోపల పనిచేస్తున్నాయి. పనిచేస్తున్నాయండి. నా అలాగ రావాలంటే ఎవరి కాళ్ళే రావాలి, కానీ నాతో పాటు నా బిడ్డలు రావాలంటే తప్పండి అది. ఎవరు తెలుసుకుంటే వాళ్ళకేనండి అది. బిడ్డలు రారండి, భర్త రారు. ఒంటరితనం అన్నా ఆవిడికి ఉంది, అందులోంచి ఎస్కేప్ అవుతున్నారని.
నువ్వు ఆ ఒంటరితనాన్ని ఫేస్ చేసి అవగాహన చేసుకో, అందులోంచి పారిపోయే మార్గాల వల్ల అది అక్కడే ఉంటుందని చెప్పారు. అంతే, మరి బిడ్డల కోసం ఎస్కేప్ అవుతుంది కదండి. ఉమ్. ఎస్కేప్ అవ్వకుండా ఉంటే ముందుకెళ్ళి మార్గం దొరుకుద్ది. అంటే ఒంటరితనాన్ని మనం అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడగలం. అంతేనండి. అంటే ఇవన్నీ ఆవిడ దుఃఖానికి కారణం, ఒంటరితనం, వాళ్ళు ప్రాపంచికంగా